Hello everyone, welcome back to my channel. This is Pawan Kumar. మీరు చూస్తున్నారు పీకేఎస్ మ్యాథమెటిక్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మనం రియల్ అనాలిసిస్ సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకి ఫస్ట్ యూనిట్ అనేది ఓవరాల్గా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అవి 15 క్లాసెస్ అనేవి రావడం అయితే జరిగింది. సో ఇంతవరకు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వాటిని చూడొచ్చు. ఓకేనా? సో అలాగే ఈరోజు క్లాస్ అనేది మనం యూనిట్ 2 గురించి అయితే చెప్పుకుందాం. ఓకేనా? సో యూనిట్ 2 క్లాస్ నెంబర్ 1. సో టాపిక్ వచ్చేసి ఇన్ఫైనైట్ సిరీస్, వాటి మీద ఇంట్రడక్షన్. సో యూనిట్ 2 యొక్క ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా? సో మనం ఎలాంటి నేర్చుకోవాలన్నా సరే కొద్దిగా ఇంట్రడక్షన్ అనేది నేర్చుకోవాలి కదండి. సో ఇటువంటి టాపిక్ నేర్చుకోవాలనుకున్నా సరే మనం కొద్దిగా ఇంట్రడక్షన్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో దానికోసం నేను ఇంట్రడక్షన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఎటువంటి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. సో మనం నేర్చుకునేది ఏంటండి, రియల్ అనాలిసిస్ సంబంధించిన టాపిక్ కదా. సో రియల్ అనాలిసిస్లో యూనిట్ 2. సో యూనిట్ 2 ఏంటంటే మనకి ఇన్ఫైనైట్ సిరీస్ అనమాట. సో ఈ ఇన్ఫైనైట్ సిరీస్లో మనకి మెయిన్గా కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ అనేవి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ అనేది నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ నేర్చుకున్న తర్వాత సో నెక్స్ట్ క్లాస్లో దీంట్లో అసలు మెయిన్గా ఏ టాపిక్స్ అనేవి నేర్చుకుంటాం ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, డెఫినేషన్. సో డెఫినేషన్ ఇక్కడ మనకి సీక్వెన్స్ వేరు, సిరీస్ వేరు. సీక్వెన్స్ని సిరీస్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి దీన్ని ఏం చదువుతామండి, జనరేటర్ ఆఫ్ యూఎన్. సో జనరేటర్ ఆఫ్ యూఎన్ అనేది మనకి ఏదైనా ఒక రియల్ సీక్వెన్స్ అయితే కనుక, సో రియల్ సీక్వెన్స్ అంటున్నాడు, రియల్ సీక్వెన్స్ అయితే కనుక ద ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుందంట చూడండి, u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un ప్లస్ అండ్ సో ఆన్. సో ఇలా ఉన్న దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈజ్ కాల్డ్ యాన్ ఇన్ఫైనైట్ సిరీస్. సో ఏం చెప్తామండి, ఇన్ఫైనైట్ సిరీస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటి, వీటిని u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un ప్లస్ అండ్ సో ఆన్ అనేది మనకి కనిపిస్తే un అనేది మనకి సీక్వెన్స్, అంటే u1 u2 u3 u4 అనేది మనకి సీక్వెన్స్. కానీ ఇక్కడ u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un అనేవి మనం రాయిస్తే దాన్ని ఏమని చెప్తామంట, సిరీస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సో వీటిని ఎలా డినోట్ చేస్తాం, ఇట్ ఈస్ డినోటెడ్ బై సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ un ఆర్ సమ్మేషన్ ఆఫ్ un కింద అయితే మనం డినోట్ చేస్తాం. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ సీక్వెన్స్ సిరీస్ 2 పార్ట్స్ చెప్పుకుంటున్నాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ గురించి అయితే చూద్దాం. జనరేటర్ ఆఫ్ 1/n. సో 1/n అంటే అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఏం చేస్తాం, n ప్లస్ 1 2 3 4 అలాగా
రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో n బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్లో ఉన్న నెంబర్స్ అనేవి తీసుకుంటున్నాను. జనరేటర్ ఆఫ్ 1/n అంటే మనం ఏం చేస్తాం, 1 పెడితే 1, 1/2, 1/3, అండ్ సో ఆన్, అలాగే వాల్యూస్ అనేవి వస్తాయి. సో దీన్ని మనం ఏమని చెప్తామండి, సో దీన్ని మనం ఏమని చెప్తాం చూడండి, దీన్ని మనం సీక్వెన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటి, ఇలాగా మనం ఏవైనా జనరేటర్ ఆఫ్ 1/n అనే దాన్ని తీసుకుంటే కనుక 1, 1/2, 1/3, అండ్ సో ఆన్ అలాగా మనం డినోట్ చేస్తే దాన్ని సీక్వెన్స్ అని అనడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు సిరీస్ గురించి చూద్దాం. అదే 1/n తీసుకుంటున్నాను. ఎలా రాస్తున్నాను, సమ్మేషన్ ఆఫ్ 1/n కింద రాస్తున్నాను. సో సమ్మేషన్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఒక వాల్యూని ఇంకొకసారి యాడ్ చేయడం కదా. సపోజ్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to infinity రాద్దాం. సో 1 to infinity రాసారనుకోండి, ఏమవుద్ది, 1/1 అంటే 1, సో సమ్మేషన్ ఉంది కాబట్టి ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ప్లస్ అండ్ సో ఆన్. సో ఇది మనకి ఏమవుతుందండి, ఇది మనకి సిరీస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఏమవుతుందండి, సిరీస్ అనేది అవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదండి సీక్వెన్స్కి సిరీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది. సో సీక్వెన్స్ అంటే మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి, సీక్వెన్స్ అంటే మనం కామాస్తో డినోట్ చేస్తాం. సిరీస్ అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ సో అలాంటివి రాస్తాం అనమాట. అంటే ఆల్టర్నేటివ్ టర్మ్స్ ఇలాగైనా మనం తీసుకున్న టర్మ్ని బట్టి, అదే ఎంత టర్మ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి రాయడం అయితే జరుగుతుంది. సో సమ్మేషన్ అంటున్నాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడిషన్. సో ఎడిషన్ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది మనకి సీక్వెన్స్ గురించి అయితే మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి పార్షియల్ సమ్ ఆఫ్ ది సీక్వెన్స్. సో పార్షియల్ సమ్ ఆఫ్ ది సీక్వెన్స్. సో ఈ సిరీస్ అనేది మనకి కొత్త టాపిక్ కదండి. సో ఈ టాపిక్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో ఇచ్చిన సిరీస్ అనేది ఎలా కన్వర్జెంట్ అవుతుంది, ఎలా డైవర్జెంట్ అవుతుంది, బౌండరీ పాయింట్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, లిమిట్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు వరకు ఏమీ మాట్లాడుకోలేదు. సో దాన్ని తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్. సో లాస్ట్ క్లాస్లో లాస్ట్ యూనిట్ 1లో మనం సీక్వెన్స్ గురించి అయితే నేర్చుకున్నాం. సో సీక్వెన్స్ అనేది ఎలా కన్వర్జెంట్ అవుతుంది, ఎలా డైవర్జెంట్ అవుతుంది, బౌండెడ్ అబోవ్ ఎలా అవుతుంది, బౌండెడ్ బిలో ఎలా అవుతుంది అనేవి మనం లాస్ట్ యూనిట్లో అయితే నేర్చుకున్నాం. సో యూనిట్ 1లో అయితే మనం నేర్చుకోవడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ సిరీస్ అనే దానికి అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ టాపిక్ చూడండి ఏమంటున్నాడు, పార్షియల్ సమ్ ఆఫ్ ద సీక్వెన్స్. సో పార్షియల్ సమ్ ఆఫ్ ది సీక్వెన్స్ ఏంటి, సీక్వెన్స్ యొక్క పార్షియల్ సమ్స్. ఓకేనా. అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లెట్ సమ్మేషన్ ఆఫ్ un ఈజ్ ఎనీ రియల్ సిరీస్. సమ్మేషన్ ఆఫ్ un అనేది ఏముంటుందంట, ఏదైనా ఒక రియల్ సిరీస్ అంటే రియల్ వాల్యూస్ ఉన్న సిరీస్ అనుకోండి. సో సిరీస్ కాబట్టి ఎలా రాస్తాం మనం, సమ్మేషన్ ఆఫ్ un ఈజ్ ఈక్వల్స్ టు u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un కింద రాస్తాం. సో పార్షియల్ సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటున్నాం కదా. సో పార్షియల్ సమ్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే S1 టర్మ్ అంటే సీక్వెన్స్ అంటే మనం ఎలా డినోట్ చేస్తాం, సీక్వెన్స్ ఆఫ్ Sn కింద డినోట్ చేస్తాం కదండి. సో వాటిని Sతో డినోట్ చేస్తున్నాను, సీక్వెన్స్ కాబట్టి Sతో డినోట్ చేస్తున్నాను. S1లోకి u1 అనే ఎలిమెంట్ వస్తుంది అనమాట. సో u1 పార్షియల్ సమ్స్ అంటున్నాం కదా, ఎందుకంటున్నామో తెలిసింది ఇప్పుడు. u1 అనేది S1లోకి వస్తుంది. అలాగే S2లోకి వచ్చేసరికి ఏమవుద్ది, u1 ప్లస్ u2 అంటే మనకున్న సిరీస్లో పార్ట్స్ కింద ఫస్ట్ ఏం చేసాం, u1 కాబట్టి u1నే రాసుకున్నాం. తర్వాత S2లోకి వచ్చేసరికి ఏమవుతుంది, u1 ప్లస్ u2 టర్మ్ ఏదైతే ఉందో అది మనకి S2లోకి వస్తుందన్నమాట. తర్వాత S3లోకి వచ్చేసరికి u1 ప్లస్ u2 ప్లస్ u3లోకి రావడం అనేది జరుగుతుంది. అలాగా
ఎస్ఎన్లోకి వచ్చేసరికి మనకి ఏమొస్తాయి u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un ఇలా రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం యూనిట్ 1లో సీక్వెన్స్లు చూసేటప్పుడు ఇలాగా చూడడం అయితే జరిగింది కదండి. కొన్ని వీటికి మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది, అవునా? సో ఏం చేయొచ్చు, దెన్ ద సీక్వెన్స్ Sn ఈజ్ కాల్డ్ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. సో దీన్ని ఏమని చెప్తామంట, ద సీక్వెన్స్ Sn, ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు రాసిన S1 S2 S3. సో S1 అంటే సీక్వెన్స్ ఫస్ట్ టర్మ్, S2 అంటే సీక్వెన్స్ సెకండ్ టర్మ్, S3 అంటే సీక్వెన్స్ థర్డ్ టర్మ్, అలాగా సో ఆన్. Sn అంటే మనకి ఏంటి, సీక్వెన్స్లో nth టర్మ్ అనమాట. సో మనకి ఒక సీక్వెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఎలా ఏర్పడుతుంది, పార్షియల్ సమ్స్ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ని యాడ్ చేయడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని ఏం చెప్తామండి, సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. దేని యొక్క పార్షియల్ సమ్స్ అవి, మనం ఏదైతే సిరీస్ తీసుకున్నామో దాని యొక్క పార్షియల్ సమ్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఆల్రెడీ మనం సిరీస్ చూసాం కదా, ఏంటిది, సమ్మేషన్ ఆఫ్ 1/n అనేది చూసాం. దీంట్లో ఎలిమెంట్స్ ఏమొస్తాయి, 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 ప్లస్ 1/5 ప్లస్ అండ్ సో ఆన్, ఇలా ఎలిమెంట్స్ వస్తున్నాయి అనుకోండి. అవి మనకి ఏంటి, సిరీస్ అనమాట. సో దీంట్లో సీక్వెన్స్ అనేవి ఏమవుతాయి, సీక్వెన్స్ అన్నిటిని ఎలా రాసుకోవాలి మనం, S1 అంటే 1 అవుతుంది, S2 అంటే 1 ప్లస్ 1/2, S3 అంటే 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 అండ్ సో ఆన్. అలాగా మనకి Sn దగ్గరికి వచ్చేసరికి ఏమొస్తాయండి, 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n అనేది మనకి సీక్వెన్స్ అనేవి అవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇవి మనకి ఏమవుతాయి, పార్షియల్ సమ్స్ అనేవి అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇవి మనకి ఏమవుతాయండి, పార్షియల్ సమ్స్ అనేవి అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జనరేటర్ ఆఫ్ Sn. సో జనరేటర్ ఆఫ్ Sn ఏమని చెప్తాం, ఈజ్ కాల్డ్ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సో జనరేటర్ ఆఫ్ Snని మనం సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ అందరికీ సీక్వెన్స్ సిరీస్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే పార్షియల్ సమ్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ అనేవి మనం చూడాలి. ఏంటంటే, లెట్ సీక్వెన్స్ ఆఫ్ Sn బి ద సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. సో Sn అనేది ఏమవుతుందంట, మనకి ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ అవుతుంది. దేని యొక్క, సమ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ un. సో సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ యొక్క పార్షియల్ సమ్స్ అనేవి అవుతుందంట. అయితే దెన్ సమ్మేషన్ ఆఫ్ un ఈజ్ సెట్ టు బి. సమ్మేషన్ ఆఫ్ un అనేది ఏమవ్వాలి, మనకి ఇక్కడ కన్వర్జెంటు డైవర్జెంటు అనేవి ఎప్పుడవుతాయి ఏంటి అనేది తెలుసుకోవాలి. కాబట్టి సో ఫస్ట్ కన్వర్జెంట్ ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. సో ఏంటి, ఏమవ్వాలి, సమ్మేషన్ ఆఫ్ un అనేది కన్వర్జెంట్ అవ్వాలంటే ఏమవ్వాలంట, ఇఫ్ సీక్వెన్స్ Sn, సీక్వెన్స్ మనం ఏదైతే సీక్వెన్స్ తీసుకుంటున్నామో అది కన్వర్జెంట్ అయితే మనకి ఆటోమేటిక్గా సమ్మేషన్ ఆఫ్ un అనేది ఏమవుతుందంట, కన్వర్జెంట్ అనేది అవడం అయితే జరుగుతుంది. ఓకే? సో ఇక్కడ మనకి చూడండి, కన్వర్జెంట్ అవుతుంది. అలాగే డైవర్జెంట్. సో డైవర్జెంట్ ఎప్పుడు అవుద్ది, మనకి డైవర్జెంట్ అవ్వాలంటే ఇక్కడ మనకి రెండు కండిషన్స్ ఉంటాయి. ఏంటి, డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ ఒకటి, డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ ఒకటి కదా. సో ఏమవ్వాలన్నా సరే డైవర్జెంట్, సమ్మేషన్ ఆఫ్ un అనేది మనకి డైవర్జెంట్ అవుతుంది అనుకోండి, డైవర్జెన్స్ టు ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుందంటే
మనకి ఏమవుతుందండి, ఇఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ డైవర్జెంట్ టు ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి, సీక్వెన్స్ అనేది మనం తీసుకున్న పార్షియల్ సమ్ ఆఫ్ ది సీక్వెన్స్ అనేది డైవర్జెంట్ అవుతుంది. ప్లస్ ఇన్ఫినిటీకి డైవర్జెంట్ అయితే కనుక మనం తీసుకున్న సిరీస్ సమ్మేషన్ ఆఫ్ యూఎన్ అనేది సో అది కూడా ప్లస్ ఇన్ఫినిటీకి డైవర్జెంట్ అవుతుంది అనమాట. అదే మైనస్ ఇన్ఫినిటీ డైవర్జెంట్ అయిందనుకోండి, అది కూడా ఏమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీకి డైవర్జెంట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ఆసిలేటరీ సీక్వెన్స్ గురించి అయితే నేర్చుకున్నాం కదా ఎక్కడ యూనిట్ 1లో. సో ఇక్కడ కూడా మనకి సిరీస్ అనేది ఏమవుద్దంటే oscillates finitely or infinitely. ఫైనైట్గా ఆసిలేట్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫైనైట్గా కూడా ఆసిలేట్ అవ్వచ్చు అన్నమాట. ఎప్పుడు ఇఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ oscillates finitely or infinitely. సో మనకి సీక్వెన్స్ అనేది ఫైనైట్గా ఆసిలేట్ అవుతుంది అనుకోండి, అంటే సపోజ్ -1 నుంచి 1కి ఆసిలేట్ అవుతుంది అనుకోండి, మనం తీసుకున్న సిరీస్ కూడా ఏమవుతుందండి, ఫైనైట్గా ఆసిలేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అదే ఇన్ఫైనైట్గా ఆసిలేట్ అవుతుంది అనుకోండి, అది కూడా సిరీస్ కూడా మనకి ఏమవుతుంది, ఇన్ఫైనైట్గా ఆసిలేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏ టాపిక్స్ చెప్పుకుంటాం ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. దాంతోపాటు క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అయితే చూద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.